కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. మార్చి 26న రావాల్సిన నాని ది పారడైజ్ ఎందుకు పోస్ట్ పోన్ అవుతుంది? 27న వస్తున్న రామ్ చరణ్ పెద్దిని చూసి నాని భయపడ్డా? అసలు పెద్ది మార్చి 27న రావడం లేదన్న టాక్ లో నిజమెంత? ఈ లెక్కన మార్చి 19న రావాల్సిన అడ్విశేష్ డెకాయిట్ అయినా వస్తుందా? ఏంటి కన్ఫ్యూజన్? చూద్దాం. KGF 2 తర్వాత 3 ఏళ్లు గ్యాప్ తీసుకుని యష్ నటిస్తున్న టాక్సిక్ మార్చి 19న రిలీజ్ అవుతోంది. అయితే అదే రోజు 2025 చివర్లో బాలీవుడ్ ను ఊపేసిన ధురంధర్ సీక్వెల్ వస్తోంది. నేను సైతం అంటూ మరొక పాన్ ఇండియా మూవీ డెకాయిట్ ఇదే రోజు ముహూర్తం ఫిక్స్ చేసుకుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే, వారం గ్యాప్ తర్వాత మార్చి 26న రావాల్సిన పారడైజ్ 27న విడుదల కానున్న పెద్ది కూడా పోస్ట్ పోన్ అవుతాయి అన్న వార్తలు ఫ్యాన్స్ ని కన్ఫ్యూజ్ చేస్తున్నాయి. ధురంధర్ వరల్డ్ వైడ్ 1300 కోట్ల గ్రాస్ తీసుకొచ్చింది. ఇంతటి బ్లాక్ బాస్టర్ కు సీక్వెల్ అంటే క్రేజ్ మామూలుగా ఉండదు. భారీ ఓపెనింగ్స్ ఉంటాయి. పాన్ ఇండియా ఇమేజ్ ఉన్న 2 సినిమాలు టాక్సిక్, ధురంధర్ ఒకేసారి ఒకే రోజు వస్తే హిందీలో టాక్సిక్ కు దెబ్బ పడే అవకాశం ఉంది. ధురంధర్ మానియా నుంచి బాలీవుడ్ ఇప్పట్లో బయటపడదు. KGF 2 రిలీజ్ అయి 4 ఏళ్లు కావడంతో యష్ హవా తగ్గింది. ధురంధర్ 2ని సౌత్ లాంగ్వేజ్ లో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. ధురంధర్ 2 వస్తున్న టాక్సిక్ టీం మాత్రం తగ్గేదే లేదని, మార్చి 19నే వస్తామంటూ 1కి 10 సార్లు చెబుతున్నారు. టాక్సిక్ పాన్ ఇండియాగా రిలీజ్ అవుతుంటే డెకాయిట్ తెలుగు, హిందీలో విడుదలవుతోంది. సినిమాటోగ్రఫర్ షానియల్ డియో డైరెక్షన్ లో క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందుతున్న డెకాయిట్ ని అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తోంది. మేజర్ తెలుగుతో పాటు హిందీలో సక్సెస్ కావడంతో ఈ క్రేజ్ ని యూజ్ చేసుకుంటూ డెకాయిట్ ని కూడా హిందీలో రిలీజ్ చేస్తున్నారు. మరి ధురంధర్ 2 క్రేజ్ ని, టాక్సిక్ హవాను డెకాయిట్ తట్టుకుని నిలబడుతుందా అన్న డౌట్ కు రిలీజ్ వాయిదానే ఆన్సర్ గా కనిపిస్తోంది.